ఆచి చికెన్ మసాలా హౌస్ కమిటీ డిమాండ్ కి ముఖ్యమంత్రి గారు లేవడం జరిగింది. బాలానగర్ లో జరిగినటువంటి భూముల స్కామ్ల విషయంలో గాని మరి ముఖ్యమంత్రి గారు చాలా కేటగిరికల్ గా ఈ హౌస్ లో అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి దాని మీద హౌస్ కమిటీ వేయండి సార్. దాని మీద హౌస్ కమిటీ వేయండి. బాలానగర్ లో భూముల మీద జరిగిన దాని మీద హౌస్ కమిటీ వేయండి. స్పష్టత వస్తుంది. ముఖ్యమంత్రి గారు హౌస్ లో కేటగిరికల్ గా చెప్పారు కాబట్టి డ్యూ రెస్పెక్ట్ టు ద చీఫ్ మినిస్టర్ దయచేసి మీరు ఇవ్వండి. అది డైరెక్షన్ మీతో కొడతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. కడియం శ్రీ గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో అనేక రకాలైన భూ కబ్జాలు జరిగినాయి అధ్యక్ష. అనేక రకాలుగా భూదోపిడీ జరిగింది. ఆనాడు ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అధికారంలో ఉన్న వాళ్ళందరూ వందల వేల ఎకరాల భూములను కబ్జా చేసిన అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా బాలానగర్ లో భూ బదలాయింపులు ధరణి అడ్డం పెట్టుకుని చేశారు. కంపెనీ యజమానులను బెదిరించి భూ బదలాయింపులు చేయించుకున్నారు. దానిపైన హౌస్ కమిటీ వేస్తారంటున్నారు. దయచేసి హౌస్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వండి అధ్యక్ష. హౌస్ కమిటీ వేయండి. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 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 రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. నాగేంద్ర అన్న ఒక్క నిమిషం అన్న. నాగేంద్ర అన్న రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నాగేంద్ర అన్న అన్న ఒక్క నిమిషం. నాగేంద్ర అన్న అధ్యక్ష ఈ రెండు సార్లు మూడు సార్లు వన్ మినిట్ ఒక్క నిమిషం. కడియం శ్రీ గారు. దానం కూర్చోండి. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో దొంగతనం చేసే వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. ధరణి అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసిన వారు సిగ్గు లేకుండా ఏ రకంగా అరుస్తున్నారో చూడు అధ్యక్ష. సిగ్గు లేకుండా అరుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో బాలానగర్ లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంతం చేసుకున్నారు. స్వయంగా ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పేరు తీసుకొని వారి బంధువులు ఈ రకంగా చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు సభ దృష్టికి తీసుకువచ్చి మీ ద్వారా హౌస్ కమిటీ వేయాలని వారు ప్రతిపాదిస్తే సిగ్గు లేకుండా అరుస్తున్నారు అధ్యక్ష. నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని నేను చెప్పి కోరుతున్నా. దయచేసి మీరు తక్షణమే హౌస్ కమిటీ వేయాలి అధ్యక్ష. ఇంకొక విషయం, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది సభ్యులు సిగ్గు లేకుండా శాసన సభ్యులు అనే విషయాన్ని కూడా మర్చిపోయి అరుస్తున్నారు అధ్యక్ష. ఇది సభ సాంప్రదాయాలకు మంచిది కాదు. దయచేసి వాళ్ళను మీరు నియంత్రించండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా హౌస్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష.
ఆనం నాగేందర్ గారు. సార్ ఇప్పుడు హౌస్ లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా అప్పుడున్న ప్రభుత్వమే లక్ష్మణ రేఖ గీయడం జరిగింది అధ్యక్షుడు. ఈడ లక్ష్మణ రేఖ గీయడం జరిగింది. లక్ష్మణ రేఖ గీసిన అప్పుడు లెజిస్లేటర్ మంత్రి గారే లక్ష్మణ రేఖ దాటి వస్తున్నాడు. కాబట్టి నేనేమడుతున్నా అంటే ఇప్పుడు జరిగినటువంటి భూ స్కామ్ల మీద మీరు అయ్యండి అని అవుతున్నాం హౌస్ కమిటీ. కానీ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తా ఉన్నాము. మరి మీ బాడీ లాంగ్వేజ్ మా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా మీరు చేసే పద్ధతి ఏదైతే ఉందో మేము చేసేది చేస్తే గతంలో కూడా ఇలా మాట్లాడితే తప్పుడు సమాచారం పోయింది అధ్యక్ష. దయచేసి అడుగుతున్న సభ్యులు అడుగుతున్న డిమాండ్ అర్థం చేసుకోండి అంతే. మరి అందరూ అదే చెప్తున్నారు కదా అధ్యక్ష. మీరు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు? మీరు హౌస్ కమిటీ వేయండి. చాలా భూ స్కామ్ జరిగింది సార్. 1 కాదు 2 కాదు, వేల ఎకరాల స్కామ్ జరిగింది రాష్ట్రంలో. మరి ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నేను, మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను కావాలంటే రికార్డు మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష. నేను కావాలంటే నేను ఇస్తాను, రికార్డు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. చెప్పుకోలేకపోయినాం అధ్యక్ష. నోరు లేక నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. మేము హైదరాబాద్ లో పుట్టి పెరిగి మేము నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం ధైర్యం పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? ఏంటి మీరు హౌస్ కమిటీ? ఇది అందరి సభ్యుల డిమాండ్ అధ్యక్ష. మీరు డిమాండ్ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ మినిస్టర్ గారు దాని మీద మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మీరు హౌస్ కమిటీ? మేము ఎంత నష్టమైనా మాకు తెలుసు అధ్యక్ష. మా కుటుంబ సభ్యులది ప్రాపర్టీ హార్డ్ ఎర్నింగ్ మనీ మా ఫాదర్ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ పోయింది మాది. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. గారు 1 minute. అధ్యక్ష, 2 సార్లు 3 సార్లు గెలిచినామని చెప్పి ఈ 3 లక్షల 5 లక్షల పంచాయతీ గురించి హౌస్ కమిటీలు అడిగారు అధ్యక్ష. కానీ నేను వచ్చిన కొత్తలకెళ్ళి 200 కోట్ల ప్రాపర్టీ సిటీ సెంటర్ల టిఆర్ఎస్ కార్యాలయాలకు కబ్జాలు పెట్టిండ్రు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పట్టుకొచ్చి నేను నోరు నెత్తిన కొట్టుకొని మీడియాలో అసెంబ్లీలో మొత్తుకుంటే ఎందుకు దీని మీద ఇది జరగట్లేదు అధ్యక్ష? ఇవాళ వీళ్ళని కనుక ఇది నేను ప్రూవ్ చేయకపోతే అధ్యక్ష 24 గంటల్లో నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా అధ్యక్ష. ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు రాజీనామా చేస్తారా? నేను ఇప్పుడు ఖైదవు రాసిస్తా అధ్యక్ష. ఇంతగానం మొత్తుకుంటుంటే కోట్లు దించుకొని దొంగ అంటుంటే మరి కార్యకర్తలు ఏమి బాధపడుతున్నారు అధ్యక్ష? ఎందుకు వాళ్ళని జైల్లో పెడతలేరు? ఇన్ని పాపాలు చేస్తే అని కాంగ్రెస్ కార్యకర్తలు నోరు కొట్టుకుంటున్నారు అధ్యక్ష. పాపం పోని కక్ష సాధింపు చర్యొద్దని ముఖ్యమంత్రి గారు అనటం వల్ల ఇవాళ ఈ దొంగల ముఠాలు దేశం మీద దాడి చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ 5 లక్షలు ఎక్కడ, 200 కోట్ల ప్రాపర్టీలు ఎక్కడ అధ్యక్ష? నేను ఇప్పుడు రాజీనామా లెటర్ పంపిస్తున్నా అధ్యక్ష. వాళ్ళని పంపించమని చెప్పండి. నేను కనుక స్పీకర్ గారికే పంపిస్తాను డైరెక్ట్. ఇది ప్రూవ్ చేయకపోతే 200 కోట్ల ప్రాపర్టీ టిఆర్ఎస్ ఆఫీసులో కూల్ చేసి కబ్జా పెట్టుకోవాలి అధ్యక్ష. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని దీని మీద కూడా హౌస్ కమిటీ వేయాలి, సిఐడి విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను గెలిచిన కాడికెళ్ళి గెలవక ముందుకెళ్ళి మొత్తుకుంటున్నా అధ్యక్ష. ఒక్కరు పట్టించుకోవట్లేదు దీని మీద. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద హౌస్ కమిటీ కానివ్వండి, సిఐడి విచారణ కానీ వేయండి అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, నేను 100 ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే నేను ఖైదాలు లేకుండా మాట్లాడట్లే. 5 లక్షల రూపాయల ఖైదాం పట్టుకొని ఒక మంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారే, మరి దీనికి ఎవరు జవాబు చెప్పాలి అధ్యక్ష? దయచేసి నా రాజీనామా లెటర్ పంపిస్తున్న అధ్యక్ష. వాళ్ళకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పంపించమనండి. ఇది ప్రూవ్ చేసాక యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ సభ్యులు మాట్లాడినప్పుడు చెప్పే ముందు మాటకు ఒక విలువ ఉండాలి. 8 మాసాల కింద గత ప్రభుత్వం సంబంధించి కాళేశ్వరం సంబంధించినటువంటి బీజేపీ అంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే 8 మాసాల తర్వాత ఇప్పటి వరకు కూడా దానిపైన చర్యలు లేవు. రెండవది అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బాలానగర్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇష్యూలో
హౌజ్ కమిటీ వేద్దామని చెప్పని స్పష్టంగా వారిని అడగడం జరిగింది. సో దానిపైన వారు దానికి అగ్రి కావాలి. రెండవ అధ్యక్ష, నేను ఒకటే అడుగుతాను, ఈరోజు 10 సంవత్సరాలు అధికారంలో సభ్యులు ఈరోజు ప్రతిపక్షంలో అక్కడ కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి మా చావుతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలని చెప్పని వాడు ప్రాణత్యాగాలు చేస్తే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత వాటి భూముల విషయంలో, కాంట్రాక్ట్ల విషయంలో రకరకాల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, రాష్ట్రం అప్పుల పాలైన తర్వాత ఈ రోజున మళ్ళీ తగుదునమ్మా అని చెప్పని వీటిపైన మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉండాలి అధ్యక్ష. ఈరోజు అక్కడ కూర్చున్న పరిస్థితి ఇటువంటి అక్రమాలు చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు. ఈరోజు సంస్థలకు సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొదలు దానికి అగ్రి కాండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్కి అగ్రి కాండి. దానిపైన ముందు వారు బీజేపీ సభ్యులు ముందు దానిపైన కామెంట్ చేయమని చెప్పండి. దానికి అగ్రి కాండి ఫస్ట్. దాని ముందు ఆర్డర్ తెప్పించిన తర్వాత మీరు మాట్లాడండి. లక్ష్మణ్ గారు. అధ్యక్ష గౌరవ సీనియర్ శాసనసభ్యులు మా దళిత వర్గానికి చెందిన కడియం శ్రీహరి గారు మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి గారు ఒక దళిత ఎమ్మెల్యే మీద ఇట్లా చేయి చూపెట్టుకుంటా, బెదిరించుకుంటా, గుండాగిరి చేసుకుంటా మాట్లాడడం ఎంతవరకు సమర్థం అధ్యక్ష? ఇంకెన్ని రోజులు అధ్యక్ష మా మీద దౌర్జన్యం? ఎన్ని రోజులు ఈ విధంగా? ఆ రోజు అధ్యక్ష శాసనసభలో మా సహచర మా అన్న సంపత్ శాసనసభ్యులు ఖాళీ అక్కడి నుంచి ఆ దారి లక్ష్మణ రేఖ దాటి ఇక్కడ ముందుకు వచ్చినందుకు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ సభ్యులను మా సంపత్ గారిని శాశ్వతంగా సభ్యత్వం నుంచి వారు చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. వారి సభ్యత్వం అధ్యక్ష ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మేము మా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి హీరో లెక్క మాట్లాడుతుండు. 12 మంది మా ఎమ్మెల్యేలు అపోజిషన్ నాయకుడు, దళిత అపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్క అపోజిషన్ నాయకుడు ఉంటే ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మా నాయకుడి యొక్క హోదాను కూడా ఒక దళితుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఓర్వలేనటువంటి పార్టీ ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డిపై తక్షణమే మీరు చర్య తీసుకోవాలి అధ్యక్ష. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా గౌరవమైన శాసనసభలో ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజలు ఓట్లేస్తూ వచ్చినాం అధ్యక్ష. మేము ప్రజలు ఓట్లేస్తాం తెచ్చినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రజలు మనల్ని అందరూ గమనిస్తున్న సందర్భంలో ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ్యుడు ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద అధ్యక్ష? గుండాగిరి చేస్తారు అధ్యక్ష మా దళితుల మీద. ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేది? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట, ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి అధ్యక్ష. దయచేసి మా గౌరవ ఏదైతే హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న మీరు ఒకటి చెప్తున్నానా, మీ హయాంలో జరిగిన విషయాలు కానీ మా 2 సంవత్సరాలు మా జరిగిన విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసినారు, వాస్తవాలు బయటపడతాయి. వాస్తవాలు రేపు ఏదైతే యథార్థమైన విషయాలు 10 సంవత్సరాల లోపల జరిగిన అంశాలు కానీ 2 సంవత్సరాలు జరిగిన అంశాల లోపల వాస్తవాలు బయటపడతాయి. 33 జిల్లాల తెలంగాణ ప్రజలందరూ కూడా మన సభను గమనిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనకు సంబంధించిన ప్రజల సమస్యల విషయంలో ఏం మాట్లాడుతున్నాం అనే విషయం అన్ని గమనిస్తున్నారు. మీరు నిన్నటి నుంచి ఒకటే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మా గౌరవ మా మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టి పేరు తీసుకొని మాట్లాడినారు. మీరు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభ జరిగినప్పుడు మా బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యే గారు కానీ మా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడినిచ్చిందా? మీరు ఈ విధంగా ఇట్లా వచ్చి వెళ్ళి పెట్టిల్లా, ఇట్లా చప్పట్లు కొట్టిల్లా, ఈ విధమైన ఆలోచన చేసిల్లా? బాగా మాట్లాడితే ఇష్టానుసారంగా మీ మీద ఒట్టిగానే వచ్చినట్టు, మాకు ప్రజలు ఓట్లేనట్టు, మీ మీద మీ ఆస్తిని గుంజుకున్నట్టు ప్రజలు ఇలా ఓట్లేసిండ్రు అధ్యక్ష. గెలిపించిల్లు. ప్రజాపాలన మార్పుకొని ఇందిరమ్మ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అధ్యక్ష. రాబోయే రోజులు కూడా ప్రజలు మా పక్షాన ఉండే విధంగా 3 పార్లమెంట్ ఎలక్షన్ లో తీర్పిచ్చిల్లు అధ్యక్ష.
గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో తీర్పిచ్చిన అధ్యక్ష, మున్సిపల్ ఎలక్షన్ లో తీర్పిచ్చిన అధ్యక్ష, జూబ్లీ ఎలక్షన్స్ లో తీర్పిచ్చిన అధ్యక్ష, సెకండరీ కంటెంప్ట్ ఎలక్షన్ తీర్పిచ్చిన అధ్యక్ష. ప్రజలు మా పక్షాన ఉన్నటువంటి సందర్భం లోపట, ప్రజలకు ఏం మంచి చేసిన విషయం లోపట మేము ఈ రోజు మాట్లాడుతున్న సందర్భం లోపట ఇలా వయోవృద్ధులకు సంబంధించినటువంటి అత్యంతమైనటువంటి గొప్ప బిల్లును ఈరోజు ప్రవేశపెట్టిన అధ్యక్ష. ఏదైతే వారి యొక్క తల్లిదండ్రులు అన్నట్టు వారి యొక్క తన కొడుకులు పట్టించుకోకపోతే ఆ బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు అంశాలపై చర్చ చేసుకుంటే కూడా అది మాట్లాడటానికి సిద్ధంగా లేకుండా మా దళిత ఎమ్మెల్యేపై ఏదైతే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల విషయంలో కూడా ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష స్పష్టంగా నిన్న జరిగినటువంటి సబ్జెక్టులో ఏదైతే 3 లక్షలు 4 లక్షల బిల్లు మీద ఇంత రాద్ధాంతం చేసి నిన్నటికెంచి సభను నడిపించకుండా సభకు అంతరాయం కలిగించుకుంటా మిగతా పక్షాలన్నీ మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా చేయనీయకుండా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఇప్పటికి కూడా ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే మేము మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఒకవేళ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఇంకెవరిని కూడా మాట్లాడనీయము అనేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష. యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉంది. ఈ రోజు ఎప్పుడైతే ప్రతిసారి వాళ్ళది ఏదైనా బయటపడుతున్న సందర్భంలో ఏదో ఒక అంశం పెట్టుకొని లొల్లి చేసి సభ సజావుగా నడవకుండా ప్రయత్నం చేస్తున్న విధానాన్ని యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. హౌస్ లీడర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. హౌస్ కమిటీ ఏమంటున్నారు, హౌస్ కమిటీకి యాక్సెప్ట్ చేయండి. 4 లక్షల బిల్లుల మీదనే ఇంత హౌస్ కమిటీ అడుగుతా ఉన్నారు కదా. మరి రాష్ట్రంలో జట్టు ఏ జిల్లాకైతే నేను మంత్రిగా ఉన్నారో ఆ మంత్రి ఉన్న జిల్లాలో బాలనగర్ లో స్పెషల్ గా చెప్పి చూపిస్తా ఉన్నారు. దాని హౌస్ కమిటీ యాక్సెప్ట్ చేయండి. మీరు మాట్లాడితే ఒక విధంగా, మీరు మీ విషయాలు బయటకు వస్తున్నాయి ఇంకో విధంగా ప్రవర్తించడం యావత్ సమాజం చూస్తా ఉంది అధ్యక్ష. నేను రమణారెడ్డి గారు కూడా, ఎందుకంటే మిగతా కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు కూడా ఒకటి చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ కు సంబంధించి వారి ప్రభుత్వ హయాంలో అధ్యక్ష మొదటి లెజిస్లేటివ్ అసెంబ్లీ 2014 to 18 3 హౌస్ కమిటీస్ వేసిండ్రు మీరు. దాంట్లో మీటింగ్స్ ఎప్పుడు కూడా సరిగ్గా జరగలేదు, రిపోర్ట్స్ కూడా ఇవ్వలేదు. నేను రమణారెడ్డి గారు చెప్తా ఉన్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ అసెంబ్లీ డిజల్యూషన్స్ తో పాటు ఈ హౌస్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వారు ఇవ్వలేదు. దాని విషయంలో ఎందుకంటే శాంక్టిటీ ఏ విధంగా పోతా ఉన్నది. హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ ఆన్ టు ఎంక్వైర్ వక్ఫ్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ ఆన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్, వీటన్నిటి విషయంలో మీరు హౌస్ కమిటీ వేసిన తర్వాత ఏమైంది అధ్యక్ష? హౌస్ కమిటీకి సంబంధించి అసలు మీటింగ్సే ఏర్పాటు చేయలేదు సరిగ్గా, దానికి సంబంధించి రిపోర్ట్స్ ఇవ్వలేదు. వారికి అన్ని విషయాలు తెలుసు. హౌస్ కమిటీ అంటే కేవలం ఈరోజు 1 పాయింట్ ఎజెండాలో మేము ప్రభుత్వం పైన ఏదో సాధించినామని చెప్పడానికి చేస్తా ఉన్న ప్రయత్నం కాకుండా ఈరోజు స్పష్టంగా చాలా సీరియస్ గా ఒక కమిట్మెంట్ తోని సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం జరిగింది. సిబిసిఐడి ఎంక్వైరీ విషయంలో కూడా ఒక స్పష్టతతో పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారే వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ తర్వాత అంతకంటే పెద్దది అధ్యక్ష. ఈ రోజు హౌస్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఏమిటి అధ్యక్ష? రేపు హౌస్ కమిటీ వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ ఏమంటది? ఉదాహరణ చెప్తా ఉన్నాం. ఆఖరికి ఇప్పుడు నిజాయితీగా అధ్యక్ష ఈ హౌస్ కమిటీ దానికి సంబంధించి దీని హౌస్ కమిటీ మీటింగ్ కు సంబంధించి నేను ఎందుకంటే రమణారెడ్డి గారు ఉన్నారని చెప్తున్నా. హౌస్ కమిటీస్ అనేకంగా చూసినాం. హౌస్ కమిటీ వేసి మంచో చెడో మరి బ్లాక్ మెయిల్ చేయటమా ఇబ్బంది పెట్టడమో చేసి హౌస్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ రాకపోవటం స్పష్టతగా ఎందుకు రాలేదు సార్ అధ్యక్ష? ఈ హౌస్ కమిటీ రిపోర్ట్స్ ఎందుకు రాలేదు? బయటికి ఎందుకు రాలేదు? రిపోర్ట్ సంబంధించిన అంశాలు ఎందుకు బయట పెట్టలేదు? మీటింగ్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? సార్ ఆ విధంగా ఉండకూడదు. హౌస్ కమిటీ ఇచ్చేది బ్రాడ్ గా హౌస్ కమిటీ ప్రభుత్వానికి సూచన చేస్తారు అధ్యక్ష. హౌస్ కమిటీ పరంగా ఈ డిపార్ట్మెంట్ పరంగా తప్పు జరిగింది, దీనిపైన ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఒక సూచన చేస్తారు అధ్యక్ష. హౌస్ కమిటీ ఈజ్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీ అథారిటీ టు టేక్ ఎన్ యాక్షన్.
ముఖ్యమంత్రి గారు అదే చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా స్టేట్ ఎగ్జిక్యూటివ్ సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే దానికి కూడా శాంక్టిటీ లేదంటే అధ్యక్ష ఆ విధంగా మాట్లాడటం ఏంటి అధ్యక్ష? నేను దయచేసి వారిని ఇప్పుడు కూడా కొడతా ఉన్నాను. ఈ రోజు మీరు డిమాండ్ చేసిండ్రు, తప్పలేదు, డిమాండ్ చేసిండ్రు. డిమాండ్ కు 10 అంతలు రీతిగా జవాబుదారితనం ఉండాలని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండ్రు. దాని విషయంలో స్పష్టతతో పోతా ఉంటే దాని మీద కూడా నమ్మకం లేదు. మళ్ళా హౌస్ ని డిస్టర్బ్ చేసే ప్రక్రియ చేపడతా ఉన్నారు అధ్యక్ష. మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా. ఈ రోజు ఈ విధంగా సభ పూర్తి స్థాయిలో డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు జరుగుతూ ఉంది అధ్యక్ష. నేను దయచేసి వారి తల్లిదండ్రులకు సంబంధించి వారి సంరక్షణ, వారి సంక్షేమం, వారి భద్రత, ఈ రోజు పిల్లల బాధ్యత ఏందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట వేలాది ఎకరాలు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూముల్ని ధరణి పేరు మీద వాళ్ళందరి ఆ ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి పార్ట్ బిలో పెట్టి ఆ తర్వాత చాలా చాలా అనుకూలంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. చాలా మంది వ్యక్తులు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆస్తులను కూడా అడ్డగోలుగా బెదిరించి రాపిచ్చేసుకున్నారు, బ్లాక్ మెయిలింగ్ చేసి. దానికి సంబంధించి ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఎస్, మీకు నిజంగా హౌస్ కమిటీ కావాలంటే చెప్పండి. బాలానగర్ లాంటి భూములు కానీ కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములకు సంబంధించి కానీ హౌస్ కమిటీ వేస్తా అన్నారు. ఫైన్, ముఖ్యమంత్రి గారిని నేను స్వాగతిస్తా ఉన్నాను. ఏంటి మీరు చెప్పినట్టు 10 ఏళ్లు హౌస్ కమిటీ వేసి అసలు ఎటువంటి మీటింగ్లు జరగకుండా, ఎటువంటి నిర్ణయాలు జరగకుండా 10 ఏళ్లు హౌస్ కమిటీకి సంబంధించి ఏది సభలో పెట్టకుండా ఉండేటట్టు కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అట్లా కాకుండా మేము వెంటనే హౌస్ కమిటీ వేస్తాం, 6 నెలల్లో పూర్తి చేస్తాం, లేకపోతే ఇంకా కావాలంటే 2-3 నెలలు అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో చేసి చాలా ట్రాన్స్పరెంట్ గా హౌస్ లో పెడతా అంటున్నారు. ఎస్, ఒప్పుకోండి. హౌస్ కమిటీ మీద మీకు అంత గౌరవం ఉంటే దాని ద్వారానే మేలు జరుగుతుందంటే రైట్. నిన్న ఒకటి నిర్ణయం జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిన నిర్ణయాన్ని మళ్ళీ తీయలేము. ఇప్పుడు కొత్తగా ఇంకో నిర్ణయం వస్తా ఉంది. హౌస్ కమిటీ మీద సభ్యుల మీద మీకు అంత దానివల్ల మేలు జరుగుతుంది, నిర్ణయం జరుగుతుందంటే రైట్. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏనండి మీరు ఒప్పుకోండి, కూర్చోండి మిగతా చర్చ ముందు పోరండి, తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నిజంగా మీకు దానిపై నమ్మకం ఉన్నా, ప్రజాస్వామ్యం నమ్మకం ఉన్నా, నేను మీ ద్వారా కూడా సభానాయకులను అడుగుతా ఉన్నాను, ఏమండి ప్రకటించండి. దాని ద్వారా ఈ సభకి రాష్ట్రానికి కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ దిశలోనే సభానాయకులు ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతిపక్ష సభ్యులు కూడా దయచేసి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, గౌరవం, నిబద్ధత, పవిత్రతను దృష్టిలో పెట్టుకొని దయచేసి వెల్లో ఇట్లా కూర్చొని చప్పట్లు కొట్టి స్లోగన్స్ ఇచ్చి దీన్ని 4 కూడలి అంగడిలాగా మాత్రం ఈ పవిత్రమైన సభను మాత్రం చేయొద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇది పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మనం చక్కగా ఇక్కడ చర్చించుకుందాం. దయచేసి కూర్చోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. అధ్యక్ష, ఒక దళిత బిడ్డ సీనియర్ శాసనసభ్యులు వినండి అన్న, మీకు మా పేర్లు చెప్తేనే మీకు వినడానికి సిద్ధంగా ఉండరు. మీరు గిరిజనులు, దళితులు అంటే అధ్యక్ష ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసి ఓ దళిత బిడ్డగా మరి అనేకటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని వీరు మాట్లాడినటువంటి తీరు, వీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల వీళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం బయటపడుతుంది. అధ్యక్ష నేను పక్కనే ఉండి చూస్తున్నాను. అధ్యక్ష, నేను పేరు తీసుకుంటే బాగుంటుంది సభా సంప్రదాయం ప్రకారం కాబట్టి తీసుకోలేదు. అధ్యక్ష, కొత్త శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్ చేసే తుపాని గమనించిన అధ్యక్ష, వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను, గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా పట్ల వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేయాలి, చంపుతామనేటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. ముందుగా దళితులు, గిరిజనుల పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష.
దళితుల గిరిజనులు అంటే మీకు అంత చిన్న చూప అధ్యక్ష ఇవాళ. అందుకే అధ్యక్ష మేము కోరుతా ఉన్నాం, ఇవాళ మేము క్రూర మృగాల మధ్య మట్టిలో పెరిగినటువంటి అడవి బిడ్డలం అధ్యక్ష. మేము యుద్ధం చేస్తే మీరు తట్టుకోలేరు అధ్యక్ష. నువ్వు ఇట్లా తుపాకీ పెడితే భయపడేటువంటి జాతిలో పుట్టాలి అధ్యక్ష. దళితులు, ఆదివాసి, గిరిజనులు మేము ఏ యుద్ధ క్రూర మృగాలతో పోరాడి పెరిగినటువంటి బిడ్డలం. నువ్వు ఇక్కడ భయపెడితే బయట ఆడబడ్డానికి సిద్ధం. మమ్మల్ని ప్రజలు గౌరవిస్తే చట్టసభలో వచ్చినాం, ప్రజల గొంతుగా ఇక్కడ ఉన్నాం, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఉన్నాం. ఉత్తర దళిత బిడ్డ, సీనియర్ శాసనసభ్యులు, అనుభవం ఉన్న సభ్యులు వారు సలహాలు ఇస్తే ఆనాడు డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ ప్రవేశపెడితే ఎగతాళి చేసి బయటకు వెళ్ళిపోతారు అధ్యక్షులు. వారు సిఎల్పిగా లీడర్ గా ఉంటే దళిత బిడ్డ ఆనాడు వారిని సిఎల్పి లీడర్ నుంచి ప్రతిపక్ష నాయకుడిని చేయకుండా ఉండనీయకుండా చేసింది వీళ్ళ అధ్యక్ష. అంటే వీళ్లకు దళితులు, గిరిజనులు, ఆదివాసులు మేము ఉన్నత స్థానాల్లో ఉండాలి అధ్యక్ష. మేము అంటే ఎంత అసహ్యంగా ఉండాలి అధ్యక్ష వాళ్ళకు. అందుకే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు క్షమాపణ బేషరతుగా క్షమాపణ శ్రీహరి గారికి చెప్పాలని చెప్పి తమ ద్వారా సభకు డిమాండ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. మందుల సామెల్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. కేటీఆర్ గారు మీకు హరీష్ రావుతో పొలిటికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని బట్టే ఖాయం. ఎందుకంటే మీరు పోటీ పడి దోసుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు చెప్పండి, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు మీ మాట ఏంటో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా మీరు గౌరవ్ ఖడేసియర్ గారి మీద ఇట్లా కత్తులు కోడాడుతాం బిడ్డ. కబర్తారు. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసానుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే, గిరిజనులంటే లెక్కలేని తర మీద మీరుంటే మీ గడిలో దొర్ర రోజు కూడా వస్తారు కూడా తెలుస్తారు. నేను అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం సిఆర్ గారికి బేస్ చెప్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఇవాళ ఇంకొక మాట, ఇవాళ కాళేశ్వరం కట్టినాడు అదే కేసీఆర్ గారు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారిని జగన్ గా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పిలిచాడు. ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? హరీష్ రావు గారు. నీ పేర్లే ఊర్లేడా? మీ పథకాల పంచాయతీ వచ్చి నేను కూడా పిలవలే. అందుకోసం మీ కుటుంబాలలో వెళ్తున్నాయి. అందుకోసం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వేలాది మంది తెలంగాణ రక్త తర్పణ చేసి తెలంగాణ తెస్తే నిట్టలు కూడా దోచుకున్నారు. మీ పంపకాలు కూడా పంచాయతీ వచ్చినాయి. అందుకోసం ఆ పంచాయతీ కాంగ్రెస్ మీద రుద్దాన్ని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నా నేను.